సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో అనేక చట్టపరమైన సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. లీగల్ ఎక్స్పర్ట్స్ ఆయా విషయాలపైన ఏం చెప్పారో అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం కుటుంబ హింసా బాధిత మహిళల రక్షణ చట్టం గురించి కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంటే గృహహింసకు సంబంధించింది ఏంటనేది, దానికి ఏ రంగా ఆమె కంప్లైంట్ చేయొచ్చు ఏమిటి అనేది కొంచెం తెలుసు. అది చూసినటువంటి ప్రేక్షకులు మహిళలు కొందరు అసలు గృహహింస అనే దాన్ని ఎలాగ తెలుసుకోవచ్చు, ఏ విషయాలు గృహహింస కింద మనం భావించవచ్చు అనేది అడిగారు. దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్పదలుచుకున్నాం. మరి ఎందుకంటే గృహహింస అనేది దేన్ని తీసుకుంటారు, ఏ విషయాన్ని తీసుకుంటారు, ఏదైనా ఇప్పుడు గృహహింస కింద భావిస్తారు అనే దాని గురించి అడగడం జరిగింది. కనుక వాళ్ళు అడిగిన వాటికి మరి లీగల్ ఎక్స్పర్ట్స్ చేత చట్టంలో ఏం పేర్కొనబడ్డాయి అనే విషయమే మీకు ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది. మరి దాంట్లో గృహహింస చట్టం కింద బాధితురాలు గల హక్కులకు సంబంధించిన సమాచారం ఎలా అడిగారు కదా వాళ్ళు. అంచేత వాళ్ళకి సమాచారం ఏంటంటే, మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో మీతో పాటు ఉంటున్న వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని కొట్టినా, బెదిరించినా, బాధించినా మీరు కుటుంబ హింసకు గురవుతున్నట్లు అర్థము. అంటే కుటుంబ హింస అంటే ఏంటి? మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లోనే మీతో పాటు ఉన్నవాళ్ళు మిమ్మల్ని కొట్టినప్పటికీ, బెదిరించడానికి, బాధించినా మీరు కుటుంబ హింసకు గురవుతారు. ఆ కుటుంబ హింస నుండి బయటపడి తగు రక్షణ పొందటానికి మీకు హక్కు ఉంది. అదేంటి, ఏ రకం? అది కుటుంబ హింసా బాధిత మహిళల రక్షణ చట్టం అనేది మీకు అండగా ఉంటుంది. అంచేత మీరు నివసిస్తున్న గతంలో నివసించిన గృహంలో మీతో కలిసి ఉన్న వ్యక్తులు మీపై కానీ, లేక మీ పిల్లలపైన కానీ, మీపైన కానీ మీ పిల్లలపైన కానీ మరి హింసాత్మక చర్యలు పాల్పడితే ఈ కుటుంబ హింసా బాధిత మహిళల రక్షణ చట్టం తోడ్పడుతుంది. మరి ఏ రకమైన ఇది భౌతిక హింస, దాన్ని ఫిజికల్ వైలెన్స్ అంటారు. ఈ ఫిజికల్ వైలెన్స్ అంటే ఏ రంగం ఉంటుంది అంటే, కుటుంబ హింస అన్నాం కదా, గృహహింస అన్నాం కదా. గృహహింస అంటే ఏమిటి, వాటి గురించి అడిగారు కదా. మరి ఏమిటండి, వీటిని కేటగిరీగా తెలుసుకోవాలని అడిగిన దానికి మరి లీగల్ ఎక్స్పర్ట్ చెప్పినంటే, కొట్టడం, చెంప పగలగొట్టడం, గుద్దటం, కరవటం, తోయటం, ముష్టిఘాతాలు. ఈ రకమైన ఫిజికల్గా జరిగేది. కొట్టడం కానీ, చెంప పగలగొట్టడం కానీ, గుద్దటం కానీ, కరవడం కానీ, త్రోయటం కానీ, ముష్టిఘాతాలు కొట్టడం కానీ జరిగితే దాన్ని గృహహింస కింద తీసుకోవచ్చు, చేశారని. అలాగే లైంగిక హింస కూడా ఉంటుంది. సెక్షువల్ వైలెన్స్, అది కూడా గృహహింసలో వస్తుంది. బలవంతంగా సంభోగం జరపడం, లేదా అశ్లీలమైన బూతు చిత్రాలను, పుస్తకాలను చూడమని బలవంతం చేయడం. సెక్సే చేయడం లేదు, అశ్లీలమైన బూతు చిత్రాలను, పుస్తకాలను చూడమని బలవంతం చేయడం. చూడమని చెప్తే చెప్పచ్చు, కానీ బలవంతం చేస్తే, ఆ బలవంతం చేయడం అనేది అక్కడ ఉండాలి. ఊరికి చూడమని చెప్పారని, నా చూడమన్నారనేది కరెక్ట్. చూడడం బలవంతం చేయడం. మిమ్మల్ని అవమానపరిచే విధమైన వికృత శృంగార చేష్టలు, చర్యలు. వాళ్ళు చేసే వికృత శృంగార చేష్టలు మిమ్మల్ని అవమానపరిచేట్లుగా ఉండాలి. అలాగే పిల్లలపై లైంగిక దోపిడీ, పిల్లల్ని కూడా లైంగికంగా వాళ్ళని ఇచ్చేయడం ఉంటుంది. ఈ రంగా లైంగిక హింస కూడా కుటుంబ హింస కింద వస్తుంది. ఎందుకంటే కుటుంబ హింస అంటే కేవలం ఆ స్త్రీ అనే కాదు, ఆ స్త్రీతో పుట్టిన పిల్లల మీద జరిగేది కూడా కుటుంబ హింసలోనే భాగము. అది గుర్తించండి. పిల్లల్ని బాధ పెట్టినా, ఆడపిల్ల కావచ్చు, మగ పిల్ల కావచ్చు, పిల్లల్ని బాధ పెట్టినా అది కుటుంబ హింస కిందే వస్తుంది. ఆమె ఒక్కతే కాదు, ఈమెను వదిలిపెట్టి పిల్లల్ని హింసించవచ్చు, అది కూడా కుటుంబ హింస కిందే వస్తుంది. ఇక దూషణలు, మౌఖిక హింస, వెర్బల్. ఆ వెర్బల్గా ఎలా ఉంటుంది? అవమానించడం, అవమానించే మాట్లాడడం, ఎదుట ముందు మన కించపరుస్తూ మనిషిని అవమానిస్తూ మాట్లాడడం, పేరు పెట్టి అవమానించడం,
ఒక పేరు పెట్టి కూడా ఒక రకమైన ఎగతాళిగా పేరు పెట్టి, మామూలుగా పేరు పెట్టి పిలుస్తారు ఎవరన్నా, రా అమ్మ నువ్వు ఫలానా పిలుస్తారు. అలా కాదు, పేరు పెట్టి ఆ పేరుని ఒక రకమైన వ్యంగ్యంగా మాట్లాడడం అన్నమాట. అలా చేయని శీలాన్ని శంకిస్తూ నిందారోపణ చేయడం. ఆహా ఓ ఏం పతివర్తరా, ఆహా ఓహో అన్నారనుకోండి, ఆ శీలాన్ని అది కూడా చేయడం. మగపిల్లవాడిని కననందుకు తోలనాటం. సాధారణంగా ఈ కుటుంబాల్లో అత్తగారు ఎప్పుడు ఆడపిల్ల కంటావు, మగపిల్లాన్ని కంటలేదు, మగపిల్లాన్ని కనలేదని ఇక నిరంతరం వేధిస్తూ ఉంటారు. కానీ ఒకటి తెలుసుకోవాలండి, మగపిల్లాడు పుట్టడం ఆడపిల్ల పుట్టడం ఆడదాని మీద లేదు, మగాడి మీదే ఉంది. మగవాళ్ళు అండి ఎక్స్ క్రోమోజోమ్ అన్న వీరికన్నా వెళ్ళి కలిసి ఆడపిల్ల పుడుతుంది, వై క్రోమోజోమ్ వీరికన్నా వెళ్ళి అన్నంతో కలిస్తే మగపిల్ల పుడతారు. సెక్స్ పుట్టబోయే బిడ్డ యొక్క సెక్స్ నిర్ధారణ స్త్రీ మీద లేదు, భర్త మీద ఉంది. కానీ ఈ అత్తగారులు కోడల్ని చంపు తింటారు. ఎప్పుడు ఆడదాన్ని ఆడపిల్లకి అంటావు. ఈ రకంగా సంచే మగపిల్లవాడిని కనలేదని నిందారోపణ చేయడం. అలాగే ఇంకా చెప్పాలంటే వరకట్నం తేలేదని తోలనాటం. తెచ్చేవాళ్ళు పెద్ద కట్నం, మీ నాన్న బలి ఇచ్చాడు, చాలా కట్నం ఇచ్చాడులే అని తోలనాటం. అలాగే మిమ్మల్ని మీ పిల్లలను పాఠశాల కళాశాల ఇతర విద్యాలయాలకు వెళ్లకుండా నిరోధించడం, ఇవన్నీ గృహహింస కింద వస్తాయండి. మన ఇంత కిందటి ఎపిసోడ్లో అయితే మనం చెప్పుకున్నాం ఏ రంగా ఉంటే దానికి ఏం చేయొచ్చు మనం అనేది. కానీ ఇవాళ మీరు డీటెయిల్గా గృహహింస అనే దాన్ని ఏమిటి అనేది ఏటిగా విషయంలో మీరు తీసుకోవచ్చు, దేన్ని గృహహింసగా మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఏం చేస్తున్నారో కూడా తీసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఉద్యోగం చేయరాదని శాస్త్రం. ఇప్పుడు ఆడవాళ్ళని చాలామంది ఉద్యోగం చేసిన పెళ్ళే ఉద్యోగం అనిపించేస్తారు, ఉద్యోగం చేయడం వీలు లేదంటారు. ఎంత చదువుకున్నా సరే ఉద్యోగం చేయడం వీలు లేదని. అలాగే ఉద్యోగాన్ని వదులుకోవాల్సినగా బలవంతం చేయడం, అసలు ఉద్యోగం చేయరాదని శాస్త్రం. ఉద్యోగం చేస్తుంటే దాన్ని రిజైన్ చేయమని బలవంతం చేయడం, ఇంటి నుండి బయటకు వెళ్లకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని కట్టడి చేయడం. పిల్లల మీద చేసేది కూడా కట్టడి కూడా గృహహింస కింద వస్తుందండి. సాధారణంగా మీరు కలుసుకోవాల్సిన వ్యక్తులను మీరు కలవడానికి ఆటంకపరచడం, కలవడానికి లేదు. మీ నాన్నగారినో మీ అమ్మనో మీ బ్రదర్స్నో మీ సిస్టర్స్నో వాళ్ళు రావడానికి ఇంటికి రావడానికి లేదు, వాళ్ళు కలవడానికి లేదు, ఇంటికి వెళ్ళడానికి ఇల్లేదు జరుగుతుంది. మీ పుట్టింటికి వెళ్ళడానికి ఇల్లేదంటారు, మీ నాన్న రావడానికి ఇల్లేదంటారు. అంతే, మీ నాన్న మాకు కనబడడానికి లేదు, మీ అమ్మ కనబడడానికి ఇల్లేదు, రావడానికి లేదు, వెళ్ళడానికి ఇల్లేదు. ఎంత కూడా గృహహింసే. ఎన్ని ఇళ్ళు జరుగుతుంటాయి ఇలాంటివి. ఇవన్నీ కూడా మీరు గృహహింసగా తీసుకోండి. అడిగారు కదా ఏంటి గృహహింస అంటే ఏది వస్తున్నాయి, ఇవన్నీ ఎన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా కాకపోయినా మానసికంగా హింస. కొంతమంది అంటారు మా దెబ్బ కొట్టినా పర్వాలేదు, ఈ మానసికంగా ఈ హింస భరించలేకుండా ఉన్నామండి అంటారు. ఇదే మీకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని బలవంతం చేయడం, ఇంకోటి చేసుకుని బలవంతం చేయడం, మీరు ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోకుండా నిరోధించడం. ఇప్పుడు తల్లిదండ్రులు అదే చేశారు, మీరు ఎవరినో ప్రేమిస్తారు వాళ్ళు చేసుకొని చెప్పుకోరు, లేకపోతే వీడినే చేసుకోమంటారు ఇళ్లలో. తల్లిదండ్రులు చేసిన గృహహింసే. బలవంతంగా పెళ్లి చేయడం కూడా గృహహింస కిందే వస్తుంది. అంచేత మీరు ఇష్టపడిన వ్యక్తిని మీరు వివాహం చేసుకోకుండా నిరోధించడం, తాము చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకుని మిమ్మల్ని బలవంతం చేయడం, ఆత్మహత్య చేసుకుంటాన్ని బెదిరించడం. నువ్వు చేసుకోవాలి, నేను చస్తానన్నావు, తల్లిదండ్రులు నువ్వు ఈ పెళ్లి చేసుకోవా, నేను అయితే నువ్వు ఉరిపోసుకుంటానంటాడు తండ్రి, లేదు తల్లి అంటుంది. ఈ బెదిరించడం కూడా అలాగే. మరి ఏదైనా ఈ విధంగా మౌఖిక హింస మొదలైనది. అంచేత గృహహింస అంటే బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు అమ్మానాన్నలు కూడా చేసే అమ్మానాన్నలు కూడా ఈ మహిళల్ని రకరకాలుగా హింసిస్తుంటారు. అమ్మానాన్నలు కూడా పెట్టేంటి మానసిక హింస. ఇష్టం లేని వాడు కూడా పెళ్లి చేసుకొని చెప్పడం, ఇది కూడా గృహహింస కింద వస్తుంది. అంతేగాని అత్తగారి ఇంట్లోనే జరగ, పుట్టింట్లో కూడా గృహహింస ఉంది, గుర్తుంచుకోండి. పుట్టింట్లో కూడా గృహహింస ఉంది. అంచేత గృహహింసను వచ్చేవాడు అందుకే అడిగారు ఏంటి గృహహింస ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇవే తెలుసుకోండి. అలాగే
ఆర్థికపరమైన హింస ఎలా ఉంటుందని. మీరు పిల్లల పోషణకు అవసరమైన సొమ్మును మీకు ఇవ్వకపోవడం, మీకు కావాలి మనీ, ఇక వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలంటే ఒక ఆటో ఎక్కాలంటే ఒక బస్సు ఎక్కాలంటే తిన్నా కొనుక్కోవాలంటే పండు కొనుక్కోవాలంటే చేతులు లేకుండా చేస్తారండి. కొంతమంది లేడీస్ ఉద్యోగం చేస్తుంటే ఆ మొత్తం డబ్బులు నయా పైసా తీసుకొని భర్త చేతిలో పెట్టాల్సిందే, లేదు తండ్రి చేతిలో పెట్టాల్సిందే. ఆర్థిక పరంగా వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేకపోవడం, మీరు పిల్లలకు అవసరమైన ఆహారం, బట్టలు, మందులు మొదలు వాటిని సమకూర్చకపోవడం, బట్టలు సరిగ్గా కొట్టుకోరు, తిండి సరిగా ఉండదు, ఏం చేయడం ఉండదు. ఉద్యోగంలో కొనసాగకుండా నిరోధించడం, ఉద్యోగం చేసడం మీకు చికాకు కల్పించడం, ఉద్యోగం వద్దని శాసించడం, ఎంత కూడా ఆర్థికంగా వచ్చే హింస. మీ యొక్క జీతం వేతనాన్ని బలవంతంగా తీసుకోవడం, మీ యొక్క జీతం వేతనాన్ని స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు లేకపోవడం, నివేశ గృహాన్ని గంటి వేయడం, బయటికి తండ్రి కొంత పెళ్లి చేసుకుంటే ఇష్టమైన పెళ్లి, తండ్రికి ఇష్టమైన పెళ్లి చేస్తే ఇంట్లో నిట్టిపారేస్తాడు. ఇంట్లోకి రాకుండా ఇంట్లో కొంత భాగాన్ని ఉపయోగించుకోకుండా చేయడం, ఇంట్లోని వస్తువులను బట్టలను మీరు ఉపయోగించకుండా నిరోధించడం, అద్దెకుంటే ఇంటికి అద్దెను చెల్లించకుండా పోవడం, ఒకే ఇంట్లో మీతో పాటు నివసిస్తున్నా లేక నివసించిన వ్యక్తి మీపై కుటుంబ పాల్పడినట్లయితే వారు వ్యతిరేకంగా మీరు కింద ఉపశమన ఉత్తర్వులు అన్నీ కానీ కొన్నింటిని కానీ సందర్భంగా పొందవచ్చు. సెక్షన్ 18 కింద మీ మీద మీ పిల్లల మీద ఇక మీద ఎటువంటి కుటుంబ హింసా చర్యలు పాల్పడకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు ఇవ్వబడతాయి. మీరు ఎప్పుడైతే ఈ గృహహింస కింద మీరు మన ఇంతకుముందు ఎవరికి ఎలా అప్పీల్ చేసుకోవాలో చెప్పాం కదా, దాని ప్రకారం చేస్తే వాళ్ళు మీకు ఇచ్చిన ఉత్తర్వులు ఎలా వస్తాయంటే మీ మీద మీ పిల్లల మీద ఎటువంటి హింసా చర్యలు జరగకుండా ఉండాలి ఉత్తర్వులు వస్తాయి. మీ ధనం, స్త్రీధనం, ఆభరణాలు, బట్టలు మొదలైన మీకు అప్పగించే విధంగా ఉత్తర్వులు వస్తాయి. కోర్టు అనుమతి లేకుండా సమిష్టిగా బ్యాంక్ అకౌంట్లు, బ్యాంకు లాకర్లు నిర్వహించబడకుండా చేస్తాయి. అది ఈ రంగం మనం చెప్పి ఇంకా నెక్స్ట్ ఏ రంగం మీకు ఎదుగుతున్నది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. ఏదైనా చూస్తుండండి చాలా విషయాలు. గృహహింస నిజంగా మహిళలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్ని రకాలుగా వాళ్ళు హింసకు గురవుతున్నారని తెలుసుకోవాలి. రక్షణ ఉంది, గృహహింసకు సంబంధించి మహిళలకు రక్షణ ఉంది. కేవలం వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలను కూడా హింసించినా, పిల్లల మీద నిబంధనలు పెట్టినా గృహహింస కిందే వస్తుంది. అంతే మీరు అడిగిన చెప్పాం కనుక మరి ఎక్స్పర్ట్స్ కనుక చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు మీకు గృహహింస మీద తెలియజేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.